నన్ను తీసుకెళ్తున్నావు అని చెప్పేసి ఆ యొక్క బిలాము ప్రవక్త బాలాకుతో అన్నప్పుడు తన మనసులో నొచ్చుకున్నాడు. తన మనసులో ఏమున్నాడు? నొచ్చుకొని ఏమంటున్నాడంటే, నిన్ను వారిని శపించడానికి తీసుకుని వస్తే వారిని నువ్వు ఆశీర్వదిస్తున్నావు ఏంటి బిలాం? వారిని నిన్ను శపించడానికి తీసుకొని వచ్చాను, నువ్వు వారిని ఆశీర్వదిస్తున్నావు అంటే ఈ వాక్య భాగం సంఖ్యాకాండంలోని 22వ వాక్య భాగం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని బిడ్డలతో మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకొని ప్రతిష్ఠితమైన జనాంగంగా ఉన్నట్లయితే మిమ్మల్ని శపించే వారి యొక్క దీవెనలు మాటలు కూడా అవి దీవెనలుగా మారిపోతాయి. హల్లెలూయా. మిమ్మల్ని శపించే వారి యొక్క మాటలు సైతం అవి దేవుడు దీవెనగా మారుస్తాడు. మీరు ఒంటరిగా జీవించాలంట, దేవునికి ప్రత్యేకమైన బిడ్డలుగా బ్రతకాలంట. మీరు విస్తరించబడినప్పుడు మీ శత్రువులు మీ మీద పగతో, అసూయతో, ద్వేషంతో మిమ్మల్ని శపించకున్నా, నేరుగా శపించకున్నా, మీకు ఉదాహరణ చెప్తా వినండి. నాతో పనిచేసే సీను సహోదరుడు ఉన్నాడు, లైవ్గా జరిగింది. తన ఇంటి పక్కనటువంటి ఒక వ్యక్తి